సునాదస్వరము డిసెంబర్ 22. దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. ఆమెను అవమానపరచనొల్లకుండా రహస్యంగా మరియను విడిచిపెట్టాలని ఉద్దేశించాడు. ఆయన సంగతులు ఆలోచిస్తున్నప్పుడు ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగిందని చెప్పబడింది. మరియ విషయం ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు యోసేపుకు ఉన్నాయి. విడిచిపెట్టాలనుకున్నాడు, కానీ దేవుడు ఆయనను దర్శించాడు. భయపడొద్దు అని చెప్పి ఆయన సందేహాలన్నీ తీర్చబడ్డాయి. మనము కూడా దేవుని పనిలో వెళ్తున్నప్పుడు, పరిచర్లో ఉన్నప్పుడు ఎన్నో భయములు, సందేహాలు కలుగుతాయి. ఏ విధంగా అయినా కానీ మనము ఈ పని చేయలేము, దీన్ని విడిచిపెట్టాలి, ఇంకా కాదనుకునే పరిస్థితులు ఉంటాయి. అయితే దేవుడు దర్శించినప్పుడు ప్రతి సందేహము తొలగించబడి మనము ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు కొనసాగుతాం. ఏ విధంగా దేవుడు యోసేపును దర్శించి మరియకు సహకరించేలాగున కృపనిచ్చాడో, అదేవిధంగా ప్రభు మనకు సహకరించే వ్యక్తులతో మాట్లాడతాడు. ఎప్పుడైతే మరియ దేవుని చిత్తమునకు లోబడిందో దేవుడు యోసేపును దర్శించాడు. చాలాసార్లు పరిచర్య విషయంలో మనకు భార్య కానీ భర్త కానీ సహకరించలేరు, కుటుంబ వ్యక్తులు సహకరించరు, లేదంటే పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయని ఎన్నో సందేహాలు, భయాలతో పని చేయలేం. కానీ మనము దేవుని చిత్తమునకు లోబడినప్పుడు దేవుడే మాట్లాడతాడు. మనకి ఎవరు సహకరించాలి, ఏ వ్యక్తులు మనకు అవసరం, అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. కాబట్టి విశ్వాసంతో మనము దేవుని చిత్తమునకు లోబడాలని ప్రభు కోరుతున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో చదివినప్పుడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా నున్నప్పుడు ఆయన వాని శత్రువులను సహా వాని మిత్రులుగా చేయనని రాయబడింది. మనము దేవుని చిత్తమునకు లోబడి ఆయనకు ప్రీతికరంగా ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ కూడా ఆయన మనకు మిత్రులుగా మార్చే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఎన్ని సందేహాలున్నా, ఎన్ని భయాలున్నా దేవుడు మాట్లాడతాడు. యోసేపును దర్శించిన దేవుడు, మరియను దర్శించిన దేవుడు మనల్ని దర్శించి మనకున్న భయాలన్నీ తొలగించి ఆయన పని కొనసాగులాగున కృపనిస్తాడు. కాబట్టి విశ్వాసంతో దేవుని సంధిలో దేవుని చిత్తమునకు లోబడి ఆయన కొరకు సాక్షిగా నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవా, ఇరుదిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారికి ఉన్న భయములు, సందేహాలన్నీ తొలగించి మీ పరిచర్లో తండ్రి ధైర్యంగా ముందుకు కొనసాగే కృపను అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.